ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ప్రేమించటం అనేది అందరూ చేస్తారు. దేవుణ్ణి ప్రేమించటం అనేది అందరూ చేస్తారు. యేసు ప్రభు లాగా ప్రేమించటం అనేది కొద్ది మందే చేస్తారు. ఈ కొద్ది మందిలో ఈ పరిచర్య వెంబడి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు ఉండాలి. ఈ పరిచర్య వెంబడి, ఈ వాక్యాల వెంబడి, ఈ ప్రార్థనల వెంబడి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు ఈ కొద్ది మందిలో ఉండాలి. యేసు ప్రభు ఎలాగైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడో అటువంటి హృదయ స్వభావాన్ని కలిగినటువంటి వారమై మనము దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాదు మరి ఏదో నోటి మాట చెప్పి ₹1 అవసరం పడ్డది అనుకో, ఇక పత్తా లేకుండా పోయేటువంటి ఆ బతుకు, ఆ మోసకారి బతుకు ఎందుకు మనకి? అన్ని విషయాల్లో ఒకరికి మనం ఆసరాగా ఉంటే వాళ్ళకి నష్టం వచ్చినా సరే నష్టాన్ని మనం పంచుకునేటట్లు ఉండాలి. నష్టాన్ని మనం భరించేటట్లు ఉండాలి. అది అసలైనటువంటి స్నేహము, అసలైనటువంటి దేవుని ఎడల భక్తి అనిపించుకుంటుంది. అవసరం ఉన్నంత వరకు ఉండి ఆ ఎదుట మనిషికి అవసరం పడ్డప్పుడు మనకాడ ఇబ్బంది అవుతుందా అని చెప్పనని తోడేళ్లలాగా ఉండేటువంటి జీవితం అనేది అసలు వద్దే వద్దు. ఎందుకు ఆ బతుకు? జంతువులు నయ్యం. ఒక కుక్కని షూ అంటే పక్కనున్న 2-3 కుక్కలు దానికి తోడైతాయి. ఏ మనిషి అయితే బెదిరించిండో ఆ మనిషి మీదకి ఎగబడతాయి. కుక్కలే ఎగబడతాయి. మంచి చెడు తెలిసినటువంటి మనుషులము అంతో ఇంతో మంచి చెడు తెలిసినటువంటి మనుషులము, అందులో దేవునిని ఎరిగినటువంటి మనుషులము దేవుని యొక్క స్వభావాన్ని కలిగి జీవించకుండా ఉంటే ఆ జీవితం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. వృధాగా బతకటం తప్పించి ఏమీ ఉండదు. ప్రాణాన్ని పెట్టేంతగా దేవుణ్ణి ప్రేమించాలి. ఈ జీవితానికి బ్రహ్మాండమైనటువంటి ముగింపు ఉంటుంది. ఆమె దేవుని నామానికి సకల స్తోత్రములు కలుగును గాక. మత్తయి సువార్త 26:38 అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొద్ది దూరం పోయి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తుండో తెలుసా? దేవుడు యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తుండో తెలుసా? దేవునికి, నేను చనిపోవటానికైనా రెడీ. మరొకసారి ఆలోచన చేసి నీ ఉద్దేశం ఏందో చెప్పు అని దేవుని దగ్గర మొరపెడతా చివరికి వచ్చేళ్ళకే, అయినా సరే నువ్వు నిర్ణయించిన దానికి నేను లోబడతా అని ముగిస్తాడు. ఏమని అడిగింది ఇదిగో నేను మరణానికి సిద్ధంగా ఉన్నా, మరణం తప్పదు అని అనుకుంటే మరణిస్తా, అయినా కానీ నీవు నిర్ణయించింది ఏదైతే ఉందో దానికి లోబడే ఉంటా, దానికి నేను లోబడే బతుకుతా. ఒకసారి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లు కనపడుతుంది. కానీ దేవుని ఉద్దేశం ఏదై ఉన్నదో దానికి మాత్రం 600 సరే కట్టుబడి ఉంటా అని చెప్పనని ప్రార్థిస్తా ఉన్నాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనం, క్రీస్తు రక్త మాంసాల్లో పరిగెత్తి బతుకుతున్న మనం
ఈ పోలికను మనం స్వతంత్రించుకోవాలి. ఇదే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే భయంకరంగా ముగింపు అనేది ఘోరంగా ఏముండదు. ఆయన ఘనతనే తీసుకొస్తాడు. భయంకరమైనటువంటి స్థితిని తనని ద్వేషించే వారికి తీసుకొస్తాడు. ఆయనను ప్రేమించేటువంటి వారు ఎవరున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే బ్రహ్మాండమైనటువంటి ముగింపునిస్తాడు. ఘనమైనదిగా ఉంటది. అంత గొప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని యేసుప్రభు వారు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రాణము పెట్టేంతగా సిద్ధపడ్డాడు. ప్రాణము పెట్టేంతగా సిద్ధపడి దేవుని కోసం నిలబడి ఉన్నాడు. దేవుని కోసం నిలబడి ఉన్నాడు. ఎవరు నిలబడి ఉంటారు? మొదట చెప్పుకున్నట్లు మనతో పాటు తిరిగే మనిషికి ఎంత సహాయం అవసరం అయితే, అప్పుడు నేనైతే ఎంతో మందిని చూసా. ఏదన్నా అవసరం వస్తుంది అని అనుకుంటే ఇక కనపడరు కంటికి. వాళ్ళ అవసరాలకు మాత్రం ఒక మనిషిని ఎలాగా ఉపయోగించుకోవాలో అలాగ ఉపయోగించుకుంటారు. ఎంతో మందిని చూసా. ఆ జీవితాలకి విలువ అనేది ఉండదు. ఆమె విలువ అనేది ఉండదు. ఎందుకంటే ఆ జీవితాలు ఎదుటివారి ఎడల వాళ్ళ దృష్టిలో ఇవన్నీ ఎటువంటి జీవితం అంటే అవసరానికి ఉపయోగించుకునేటువంటి బతుకులు అనేటువంటి సాక్ష్యాన్ని వీళ్ళు చెప్తారు వాళ్ళ గురించి. ఎందుకంటే అవసరానికే కదా వచ్చేది, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ సాక్ష్యం మీకు ఎల్లకాలం ఉంటుంది అంతే. అటు వాడు వీళ్ళకి ముఖం చూపించలేడు. ఆ ముఖం చూపినటువంటి మనిషి వచ్చి 2 మాటలు మాట్లాడటానికి కూడా ముఖం చూడలేడు. 2 మాటలు మాట్లాడటానికి కూడా ముఖం చూసి మాట్లాడలేడు. ఎందుకు మరి? ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా సంపాదించి ఎంత బతికినా సరే తర్వాత రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు వాళ్ళకి నిలబడిపోతుంది. మన బైబిల్ గ్రంథంలోనే అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో బాగా ఆశీర్వదించుడని రాయబడి ఉంది. దేవుడు బాగా ఆశీర్వదించుడు అబ్రహాముని. అయితే ఆ ఆశీర్వాదం అంతా పక్కకు పోయింది. అబ్రహాము అనేకులకు తండ్రి అని కీర్తించబడతా ఉన్నాడు. ఆ మనుష్యునికి ఉన్నటువంటి ఘనత ఆ ఐశ్వర్యాన్ని కూడా తలదన్నుతా ఉంది. దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యమే అది. దానికి మించినటువంటి గొప్ప పేరు అనేది ఆ మనుషునికి ఎలాగున్నదో చూడండి. ఇలాగ మనుషునికి ఆ తదనంతరము ఆ మనుషునికి వచ్చేటువంటి ఆ ఘనత అనేది, ఆ పేరు అనేది మాత్రం ఎప్పటికీ పోదు ఉంటది. ఐశ్వర్యం అనేది తర్వాత చెప్పుకుంటారేమో కానీ మొదట వాళ్ళకున్నటువంటి పేరునే మాట్లాడతారు. దానిని పోగొట్టుకుంటే, దానిని సంపాదించుకోకపోతే ఎందుకు జీవితం? యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, దేవుని కొరకు నేను ప్రాణం పెట్టి మరలా తీసుకుంటా. అట్లాగా నదిలో గనక పడవలు వేస్తారు, కాగితాల పడవలు, అవి అట్లనే పోతాయి. ఆయన ప్రాణం కూడా అట్లాగా పోయేటట్లుగా పెట్టట్లా, తిరిగి మరలా తీసుకుంటా అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. దేవునిని మనం ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా ఆయన యొక్క ఆజ్ఞల్లో జీవిస్తే అంతగా మనకు రావాల్సింది వస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం,
నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు క్రీస్తుని ఎందుకు ప్రేమిస్తా ఉన్నాడంటే, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తా ఉంటాడంటే, దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఆయన యొక్క ఆదిపాజ్ఞలలో నిలిచి ఆయన వెంబడి నడుచున్నట్లయితే అందుకు మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మనకు చెప్పిందా, నీ అవసరం ఉన్నంత వరకే వారితో సహవాసం చేయి, వాళ్ళతో తిరుగు, తాగు, వాళ్ళతోటే ఉండు, నీ అవసరం తీరినాక తక్కువ వచ్చాను దేవుడు చెప్తాడా? ఏ మాత్రం కూడా ఆ ఆలోచనే దేవుని యొక్క లేదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మనుషునికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తా. ఎంతగా ప్రేమిస్తారంటే, ఆయన యొక్క తీర్మానము ఏమై ఉన్నదో, ఆయన పవిత్రమై ఉన్నటువంటి చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని ప్రాణం పోయేంతగా గైకొనమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీ ప్రాణం దేవుని చిత్తాన్ని గైకొనుట కొరకు పోతూ ఉందా? దాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టుకోవాలి. దానిని క్రీస్తులాగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ప్రాణం పోతుందని తెలిసి కూడా తృణప్రాయంగా వదిలిపెడతా ఉన్నాడు, తిరిగి మరలా తీసుకుంటా ఉన్నాడు. అందువలనే దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కొత్తగా ఏం ప్రేమించట్లా. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎంబడ ఇదిగో అని చెప్పి నన్ను ఇస్తా ఉన్నది. ఎందుకంటే ప్రతి అవసరం కూడా తీరుస్తా ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క చిత్తం ఏమై ఉన్నదో దానిని నేను గైకుంటూ ఉన్నా. అదే ఆయనను నేను ప్రేమిస్తూ ఉన్నా అని చెప్పడానికి రుజువై ఉంది. అందుకే దేవుడు నేను ప్రార్థన చేసిన ఎంబడే నాకు ఇస్తా ఉన్నాడు. అందుకే దేవుడు నా ఎడల ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తా ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానం ఈ రోజున, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు కూడా మనల్ని అదే సమయంలో ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే ఎట్లాంటి ప్రేమ అంటే, ఆయన యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తానుసారముగా మనము జీవించడం. మనల్ని ఉపయోగించుకున్నటువంటి వారి జీవితాలు, మనల్ని అవసరానికి వాడుకున్నటువంటి వారి జీవితాలు తృణప్రాయమైనవి, కొద్దిసేపు ఉండే జీవితాలు. ఆ జీవితాల గురించి మనం ఆలోచన చేయొద్దు. మన స్థితి ఉన్నతకే పోతుంది, గొప్పగానే దేవుడు మలుస్తాడు, దిగజారైతే పోము. మనకున్నటువంటి మన యొక్క దీవెన అనేది హెచ్చించబడుతుంది కానీ తగ్గించబడుతుంది. ఎందుకంటే మనము దేవుని పేరట నిలిచి ఆయన చిత్తానుసారంగా వెళ్తా ఉన్నాం. మన వద్దకు వచ్చి మన దగ్గరుండి ఆశీర్వదించబడినటువంటి వారు మన వద్దకు మన ఇబ్బందులు రాలే అనుకోండి, మన ఇబ్బందులు మనకి తోడుగా లేరనుకోండి, లేకపోతే దేవుడు మనకున్నాడు. ప్రాణాన్ని సైతము మనకి తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుడిని మనం ప్రేమిస్తా ముందుకు కొనసాగినట్లయితే మన జీవితంలో మనము ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునిని ప్రేమిద్దాం. మరి దేనిని కూడా లక్ష్య పెట్టవద్దు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప చిత్తం ఏమై ఉన్నదో ఒక విషయం, మనుషుని జీవనానికి, మనుషుని జీవితానికి, మనుషుని యొక్క మనుగడకి దేవుని తీర్మానము ఏమై ఉన్నదో అది మాత్రమే ఊపిరిగా చేసుకొని దానిని మాత్రమే ప్రాణము కంటే ఎక్కువగా చేసి బ్రతికినట్లయితే మన జీవితాలకు గొప్ప ధన్యత మరి దేవుని వల్ల కూడా రాదు. ఆమేన్. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ. మరి దేని వల్ల కూడా రాదు. అంత ధన్యత దేవుని యందున్నటువంటి జీవితాలు ఆయన చిత్తము చేత నిర్మించబడాల, ఆయన చిత్తంలో కట్టబడాల, ఆయన చిత్తములోనే ముగించబడాల, ఆయన చిత్తములోనే క్రీస్తులాగా మరలా జన్మించాల, మరలా మరణాన్ని జయించి తిరిగి లాగవాల, మరలా దేవుని నిమిత్తము ప్రాణాన్ని పొందుకోవాల, మరలా దేవుని కోసం ఏం చేయాలంటే పునరుద్ధరణై లగవాల. ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుణ్ణి ప్రేమించినట్లయితే.
అలాగా దేవుని యందు నిలిచి ఆయనను వెంబడితో అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా కృప చూపుటకు సమర్థుడవు. ఇదిగో తండ్రి, నీ చిత్తానుసారముగా నడుచుటకు మీ పరిచర్యను బలపరచమని, ఈ పరిచర్య ద్వారా ఎందరైతే మిమ్మల్ని అనుసరించుచు ఉన్నారు అటు వారందరి జీవితాలలోనికి, అటు అందరి అయ్యా హృదయంలోనికి మీ పరలోకపు జీవము కలిగిన ఆత్మను అనుగ్రహించి బలపరచి శక్తిని బలమును అనుగ్రహించమని, నీవు మాత్రమే సత్య దేవుడవై ఉండి సత్యమందు నీ ప్రజలను స్థాపించగలిగిన సమర్థుడవు కనుక ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో వేడుకొనుచున్న ఈ విన్నపాలన్నిటిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, మిమ్మల్ని తండ్రి మనపూర్వకముగా ప్రేమించి మీ అందు తండ్రి నిలిచినటువంటి వారికి మీ పరలోకపు ఆత్మ బలమును ధరింపచేయమని, సర్వశ్రేష్టమైనటువంటి మీ పాదముల యొద్ద ఈ విజ్ఞాపనలన్నిటినీ ప్రతిష్ఠించి మరక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.